హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా ఎండ వచ్చింది ఈరోజు, అందుకే బట్టలన్నీ అందరు ఆరేసేసరికి అసలు ప్లేస్ కూడా లేదు. మార్నింగే ఇక బట్టలు అయితే ఆరేసాను అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి అని అంటే కంపల్సరీ మనకు ఆ రోజు వర్షం కూడా పడుతుంది. పండగ ముందు రోజు ఇలా బట్టలన్నీ క్లీన్ చేసుకుంటే అసలు హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ రోజు అసలు బట్టల పని ఉండకుండా ఉంటుంది. కానీ యాక్చువల్గా అసలు ఈసారి మాకు పండగ అస్సలకే కుదరలేదండి. చాలా డిసప్పాయింట్ అయినాం అన్నట్టు. కానీ వచ్చిన ప్రాబ్లమ్ని కూడా మనం ఫేస్ చేయాలి అండ్ స్వీకరించాలి కూడా. వినాయక చవితి అంటేనే మనము అన్నీ క్లీన్ చేసుకొని ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటాము. యాక్చువల్గా మాది బిజినెస్ కాబట్టి ఎప్పుడు నేను అలా బిజినెస్లో వినాయకుడిని అయితే పెట్టుకొని అలా పూజ చేసుకొని ఒక 3 రోజులు అలా ఉంచుకునేదాన్ని. అలాంటిది ఇక ఈసారి ఒకటేసారి ఇక సడన్గా పూజ అనేది క్యాన్సిల్ అయింది. ఎందుకంటే మా పాలోళ్ళు చనిపోయారు అన్నట్టు. అంటే ఈ విషయం కూడా చెప్పడం కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. ఎందుకంటే అలా చెప్పుకోవడం కూడా మంచి అనిపించలేదు. అందుకే ఇక ఈసారి పూజనైతే క్యాన్సిల్ అయింది. అంటే మాకు ముట్టొచ్చింది అన్నట్టు. కానీ పండగ టైంలో మనకి ఇలాంటివి సడన్గా మనకు తెలిసిన అంటే ఇలాంటివి మనం రిసీవ్ చేసుకున్న మన స్టేబుల్గానైతే మనం దాన్ని ఫాలో కావాలి. ఎందుకంటే పద్ధతులు అంటే పద్ధతులే ఉంటాయి కదా. ఇక మా మామయ్య వాళ్ళ బ్లడ్ రిలేషన్ కాబట్టి మనకు మినిమము కొన్ని డేస్ అన్నా మనము ఉండాల్సిందే. మెయిన్ దీన్నైతే మనం ఫాలో కావాలి. అలా మా పూజనైతే ప్రజెంట్గా ఈ సంవత్సరం అయితే మేము చేయలేకపోతున్నాం. ఇక్కడ మార్నింగే రేయాన్స్కి అయితే టిఫిన్ బాక్స్ పెట్టేసిన, బాటిల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో అలా అరేంజ్ చేస్తున్నాడు. ఈరోజు స్కూల్లో వాళ్ళకు వినాయక చవితి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇలా అయితే నేను ఫార్మల్ డ్రెస్ అయితే వేయించి అలా పంపించాను. తర్వాత వచ్చేసి ఇక్కడ వంటనైతే స్టార్ట్ చేసుకున్నాను. ప్రతిరోజు అసలు రేయాన్స్ అయితే పూజ చేద్దాం అని వాళ్ళ డాడీని బాగా సతాయిస్తుండు. అంటే పిల్లలకు తెలియదు కదా. యాక్చువల్గా రేయాన్స్కి అలా మేము అలవాటు చేసినాం కాబట్టి అది అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు పూజ లేకపోయేసరికి ఒకటేసారి మార్నింగ్ డైలీ ఏడుస్తున్నాడు. డైలీ ఏదో ఒకటి అతనికి మైండ్ చేంజ్ చేసి అలా స్కూల్కి అయితే పంపిస్తున్నాము. కొన్ని రోజులు కూడా అలవాటు కావాలి అతనికి. ఇక్కడనైతే వంట అయిపోయాక పాపడాలు అయితే కాలుస్తున్నాను. రేయాన్స్ కోసమని ఇక లంచ్ టైం అవుతుంది కాబట్టి అలా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. రేపే ఫెస్టివల్ కాబట్టి ఇక అమ్మకు ఏం పనులు లేవు కాబట్టి అలా సైలెంట్గా డైలీ రొటీన్ లాగా మా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. బయట చూస్తేనేమో అసలు చాలా పండగలాగా అనిపిస్తుంది. మా ఇంట్లో వాతావరణం చూస్తేనేమో సైలెంట్ డైలీ రొటీన్ లాగానే ఉంది. తర్వాత ఇక్కడ వంటంతా అయిపోయాకనైతే ఇలా నేను గ్యాస్ క్లీనింగ్ కోసం అయితే నేను ఇలా బాటిల్ని అయితే వాటర్ రెడీ చేసుకొని ముందే పెట్టుకుంటాను. వంటంతా అయిపోయాక నేను ఒకసారి గ్యాస్ దగ్గరనైతే ఇలా క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే ఎక్కువ మన కిచెన్లో చిన్న చిన్న దోమలు అయితే చాలా వస్తాయి కాబట్టి అలా నేను స్ప్రే చేసుకుంటూ అలా క్లీన్ అయితే చేసుకుంటాను. తర్వాత ఇక్కడ నేను మనీ ప్లాంట్ చెట్టునైతే ఇలా వీక్లీ వన్స్ అయితే అలా క్లీన్ చేసుకొని అయితే వాటర్ చేంజ్ చేసి ఇలా అరేంజ్ చేసుకుంటాను. ఇలా వర్క్ అంతానైతే అయిపోయింది. ఇదే అండి, చూశారు కదండి, అదన్నమాట. యాక్చువల్గా అందుకే మాకు పూజ అనేది క్యాన్సిల్ అయిపోయింది. మీరందరైతే రేపు హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి హ్యాపీగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజనైతే చేసుకోనికి మాకు ఉంటుంది కాబట్టి ఒక్కోసారి మనకి ఏ సిచ్యువేషన్ ఎదురైనా కానీ అలా స్టేబుల్గా మనం అలా రిసీవ్ చేసుకోవాలి. ప్రజెంట్ నాకు తెలిసి అయితే ఎప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది ఏ సంవత్సరము ఇలా క్యాన్సిల్ అవ్వలేదు. ఫస్ట్ టైం కాబట్టి ఓకే, మనకు వచ్చిన సిచ్యువేషన్ అయితే మనము స్వీకరించాలి. మీరందరైతే రేపు హ్యాపీగా వినాయక చవితి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఓకే అండి, బాయ్.